క్షీరాన్నం తయారీ విధానం. ముందుగా ఒక కప్ బియ్యం కడిగి ఒక అరగంట పాటు నానబెట్టాలి. ఒక గిన్నెలో 6 కప్పుల పాలు పోసి మరిగించాలి. పాలు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యం వేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. బియ్యం మెత్తగా ఉడికి పాలు చిక్కబడే వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. బియ్యం ఉడికిన తర్వాత 1½ కప్ బెల్లం వేసి బాగా కలపాలి. బెల్లం బాగా కరిగే వరకు ఉడికించాలి. చివర్లో యాలకుల పొడి వేసుకోండి. ఇది ప్రసాదంలా తయారు చేసుకున్నాం కాబట్టి నేను డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయలేదు. అంతే, ఎంతో శ్రేష్టమైన క్షీరాన్నం రెడీ. ఈ ప్రసాదాన్ని చిక్కుడు ఆకుల్లో వేసి సూర్య భగవానునికి నివేదన చేయండి. ఆ తరువాత ఇంట్లో అందరూ ప్రసాదంలా స్వీకరించండి.